ప్రైజ్ ద లార్డ్. ఎడతెగక ప్రార్థించుడి. తెస్సలోనికకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. ఎడతెగక ప్రార్థనకు ఒక ఉదాహరణను బైబిల్లోంచి మనం గమనించినట్టయితే, హన్నా పైన ఒక నింద ఉంది. ఆ నింద ఏంటంటే తాను గొడ్రాలని, తనకు పిల్లలు లేనటువంటి నింద తనపైన ఉండగా, అట్టి విషయమై దేవుని సముఖంలోకి వెళ్ళి కన్నీరు కారుస్తూ గోజాడుతూ ప్రభు సముఖంలో ప్రార్థించింది. అయితే ప్రార్థించినటువంటి తాను జవాబు పొందుకొని వచ్చింది. నేటికి తాను కీర్తించబడుతుంది గొప్ప ప్రవక్తకు తల్లిగా. హల్లెలూయా. ఉదయకాల సమయం ఈ మాటలు వింటుండగా నీపైన నిందుండొచ్చు, అవమానం ఉండొచ్చు, నీకు శ్రమ ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, కానీ అవి తీర్చేవారు ఒకవేళ లేకపోవచ్చు, అవి ఆర్చేవారు లేకపోవచ్చు, కానీ వాటన్నిటిని తొలగించేటువంటి సామర్థ్యం గల దేవుడు నీకున్నాడు అనేటువంటి విషయం మర్చిపోకూడదు. సర్వసృష్టిని తన మాటతో కలుగజేసినటువంటి దేవాది దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఆయన మాట సెలవిస్తే నీ సమస్యలు తొలగిపోతాయి. విశ్వసించి ప్రార్థన